హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను సొరకాయతోని ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి. ఏంటి సొరకాయతోని ఫ్రైయా? అవునండి, సొరకాయతోని హెల్దీగా ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఫ్రై చేసుకుంటాను. నూనె అవసరం లేదు, జస్ట్ ఒక చుక్క పోద్దాము. ధనియాలు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నువ్వులు 1.5 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, కొద్దిగా కరివేపాకు. లో ఫ్లేమ్ మీద చక్కగా తీరిగ్గా వేయిస్తున్నా. సరే, మీకు ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎందుకు ఇదంతా, నాకు ఈ తిప్పలు ఎవడు పడతాడు అనిపిస్తే కనుక మన సైలాస్ కిచెన్ కూర కారం ఉందండి. దీంట్లో మీకు పల్లీలు, నువ్వులు తప్ప అన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా యూస్ చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. వెరీ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్. దాదాపు 16-17 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కారం, కూర కారం, సాంబార్ కారం, మీరు ఎలా పిలిచినా పలుకుతుంది ఇది. ఇందులో వెల్లుల్లి కూడా ఉంది చూసారా. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకుంది ఉంది, అది కూడా వేసేస్తుంది. మన ఎండుమిర్చి వేయకుండా కారం వేసుకుంటున్నా. ఎండుమిర్చిని పోపులో వేస్తా. ఇదిగోండి, చాలు, ఈ ఫ్రై చాలు. అన్ని ఫ్రై అయినాయి నాకు. ఇది తీసి గ్రైండ్ చేసి పొడి చేసుకుంటాను. ఇదిగోండి, అది తీసి పెట్టేసుకున్న. ఆయిల్ వేసుకుంటున్నా. ఇదిగోండి, ఉల్లిపాయ వేసేస్తున్నా, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి ఊరికనే. ఉల్లిపాయ ఎక్కువ వేగొద్దండి, జస్ట్ 1 మినిట్ అంతే. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. సిమ్లోనే వండుతున్నాను మొత్తం. ఇదిగోండి, పసుపు వేసేస్తున్నాను. పసుపు 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్ ముందేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనది సిమ్. తొక్క కూడా ఉంది కాబట్టి 1/2 అవర్ కనీసం ఉడకాలి. లేదంటే కనుక, తొక్క లేకపోతే కనుక 10 to 12 మినిట్స్ సరిపోతుంది. తొక్క ఉంటే కనుక 1/2 అవర్ కర్రీ కంప్లీట్ అవ్వడానికి ఒక 20 to 22 మినిట్స్, ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా తొక్కకు పెట్టాలి మనం. సో తొక్క ఉంచాలా తీయాలా మీ ఇష్టం. నేను ఉంచమనే సజెస్ట్ చేస్తాను. ఇది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 10 మినిట్స్ అయింది. నీళ్ళు ఉన్నాయా లేదా చూడటానికి వచ్చాను. ఉన్నాయండి, నాకు సరిపోతాయి నీళ్ళు. సిమ్లో ఇలానే ఇంకో 10 మినిట్స్ ఉడకబెడతా. మీకు కనుక నీళ్ళు అయిపోతే ఏం టెన్షన్ పడకండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, అవే మగ్గిపోతాయి, ఏం కాదు. నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఎంత ఉడికిందో చూద్దాం ఒకసారి. మంచిగా ఉడికిందండి, 60 to 70% ఉడికింది. అయినా కానీ తొక్క ఉంది కాబట్టి ఇంకా 10 మినిట్స్ సిమ్లో. నీళ్ళు అయిపోతే లైట్గా నీళ్ళు యాడ్ చేయండి మధ్యలో, ఏం కాదు. 20 మినిట్స్ అయిందండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అదిగోండి, మనం వేసిన సన్న కొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తుంది. పూర్తిగా ఉడికిపోయింది సొరకాయ. దిస్ ఈజ్ ద టైం మన పొడి వేసుకోవడానికి. చలో, దానికి సరిపోతుంది ఉప్పు. దీన్ని వేసాక చూసుకుందాం. సో ఆ పొడి మొత్తం వేసేస్తున్నాను. చూసారా పొడి ఏ కలర్ ఉందో. మహా అయితే 4-5 ఎండుమిరపకాయలు వేసేవాళ్ళం, దానివల్ల కలర్ రాదు. కావాల్సినంత కారము. ఆయిల్ ఎంత తక్కువ వేసానో అందులో ఫ్రై అయిపోతుంది చూసారా. కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాం. మనం 1 టీ స్పూనే వేసాము, సరిపోదు అది. కొంచెం ఉప్పు చల్లుతున్నాం. కొత్తిమీర కూడా వేసేసి తిప్పుతా, ఎందుకంటే ఎక్కువ పేస్ట్ అవ్వకుండా ముక్క విడివిడిగా వస్తుంది మనకి డీప్ ఫ్రై లాగా. భలే ఉడికిపోయిందండి కర్రీ. ఇదండి మన సొరకాయ కర్రీ. కట్టేస్తున్నా. పొడి జల్లి కొంచెం కారం వేసిన తర్వాత కట్టేయచ్చు, పచ్చివాసన ఏముండదు. అది వేగినాయి ఆల్రెడీ అన్నీ. అండ్ ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నాను. ఇది కదా కూర అంటే. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.